చిట్టి ఉల్లిపాయల మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ చిట్టి ఉల్లిపాయల కర్రీ ఇంకా చపాతీ కాంబినేషన్ టేస్ట్ అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఒకే కర్రీస్ తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ చిట్టి ఉల్లిపాయల కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు, మిరియాలు, నువ్వులు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక టొమాటో కూడా వేసుకొని సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిట్టి ఉల్లిపాయలను కూడా వేసేసి పసుపు, పచ్చిమిర్చి కూడా వేసేసి 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి కారం ఇంకా గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసేసి లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చిట్టి ఉల్లిపాయల మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.